కోసం వాడే దౌర్భాగ్య స్థితిలో ఈ శివాజీ ఎక్స్ట్రా క్యారెక్టర్ నిలకడలేనుడు. గతంలో బీజేపీలో ఉన్నప్పుడు సమైక్య ఉద్యమం మీద ఒక మాట, తర్వాత ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం వాళ్ళు అవమానం చేస్తే ఒక మాట, ఇవన్నీ తర్వాత కులం జ్ఞాపకం వచ్చి ఒక మాట, ఇవాళ కట్టుబొట్ల గురించి ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చారు? ఎవరికి ఉంది ఇది? అసలు నాకు తెలియకొడుతాను. నేను ఒక షాపింగ్ మాల్కి వెళ్తాను మా ఫ్యామిలీని తీసుకుని, వెళ్ళినప్పుడు నేను ఒక షార్ట్ టీ షర్ట్ వేసుకుని వెళ్తాను. నాకు ఎవడని చెప్పాడు అక్కడ, బాబు మీరు షర్ట్ ప్యాంట్ వేసుకురండి అని. ఈ ఆడపిల్లలకు వచ్చేసరికల్లా ఎవరికి నచ్చిన డ్రెస్ లా వేసుకునే నేపథ్యం ఈ సినిమా కల్చర్ త్రూగానే దౌర్భాగ్యం దాపరించిందండి. నాకు తెలిసి ఈ ప్యానల్లో పెద్దవాడు ఉన్నారు, అమ్మ స్థానంలో ఉన్నారు. ఆ పిల్లలకి ఎవరు అలాంటి బట్టలు కొనరు ఆవిడ, పట్టు పరికిణీలు పంజాబీ డ్రెస్లు ఇలాంటివి కొంటారు ఆవిడ ఆడపిల్లలకి. ఈ సినిమాలు చూసి ఇంటికి వచ్చి ఆ పాప నాకు అలా హీరోయిన్ వేసుకుని డ్రెస్ కొనమ్మా, లేకపోతే ఇంకోటి కొనని చెప్పి వాళ్ళ నాన్నగారినో లేకపోతే వాళ్ళ మావయ్య గారినో ఎవరినో కన్విన్స్ చేసుకుంటే ఆవిడ ఏం చేయగలుగుతారు చెప్పండి? చెప్పగలుగుతుంది ఆవిడ? ఇవాళ ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఎలా ముద్దు చేస్తారో అందరికి తెలిసిన విషయమే. ఇవాళ ఫ్యాషన్ జీన్ ప్యాంట్ వేసుకుంటే తప్పులేదు, టీ షర్ట్ వేసుకుంటే తప్పులేదని మెల్లిమెల్లిగా స్లీవ్లెస్లు, తర్వాత ఏమో షార్ట్స్, కింద స్కర్ట్లు ఇలాంటివన్నీ వేసుకుంటున్నప్పుడు సమాజంలో అందరికీ లేని బాధ ఎవరో ఒక ర్యాండమ్ గా 10% 5% నెక్కచ్చిగా పెంచుకుంటున్న పిల్లలకి ఉపయోగించి మాట్లాడుతుంటే ఎంతవరకు సమంజసం అవుతుందండి? అసలు ఈ దిక్కుమాల కల్చర్ తెచ్చి మన నెత్తికి రుద్దిన దౌర్భాగ్యలే సినిమా వాళ్ళు. వీళ్ళు ఏమైనా సినిమాలో ఎక్కడైనా కల్చర్ కి సంబంధించిన విషయంలో ఏదో ఒకటో రెండో ర్యాండమ్ గా 5,000 సినిమాల్లో ఒక సినిమా తీస్తారు, ఏదో శంకరాభరణం లాంటిది, లేదా సప్తపది లాంటిది. అంత తప్ప వీళ్ళకి తెలిసని మాట్లాడతారు. అసలు ఏ విధమైన సిచ్యువేషన్ మీద అవగాహన లేని దరిద్రులు ఎవరంటే సినిమా వాళ్ళు. వీళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటూ అసలు నాకు తెలియకూడదు ఆయన ఎవడో వస్తాడు ఇప్పుడు ప్యానల్లో. ఈ అనసూయకి ఫ్యాన్ ఏంటండి నాకు అర్థం కాదు. ఏదో సినిమా హీరోలకో ఎవరికో ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరో వాళ్ళకి తప్పక ఆబ్లిగేషన్ తో ఈ పోనీ హీరోయిన్లు కూడా ఏటి చేశారు వీళ్ళు. ఎక్స్ట్రా క్యారెక్టర్లు ఎవరు 2-3 క్యారెక్టర్లు చేసినంత మాత్రం వీళ్ళందరికీ హీరో ఫ్యాన్స్ ఇవ్వమంటే వాళ్ళు మేడం చెప్తున్నారా శివాజీ మాట్లాడిన మాటలు ఓకే, ఎంతవరకు సమంజసం అండి? పోనీ ఆ సినిమా ఒక సినిమా కాదు, అతను నా సినిమాలో నేను ఇలాగే ఉంటాను, లేకపోతే ఇలాగే చేస్తాను. ఇప్పుడు ఎవరో కీర్తి సురేష్ అని ఆవిడ హీరోయిన్ ఉంది, మొదట 5 సినిమాలో 10 సినిమాలు ఉన్నాయి, ఎంత చక్కగా ఉందో చూడండి. ఇప్పుడు ఎలాంటి డ్రెస్లు వేసుకుంటుందో చూడండి. ఎవరు వచ్చి ఆపుతున్నారు ఆవిడని? పెళ్ళైన తర్వాత ఇంకా అలా రకుల్ ప్రీతి ఉంది ఆ అమ్మాయి. ఇక్కడ సినిమా యాక్టర్ అయిన పాపానికి ఆ తమ్ముడు ఉన్నాడు, ఆ పనికిమాల ఏదో డ్రగ్స్ చేసుకుని తిరుగుతున్నాడు. షూటెడ్ సైట్ అలా సజ్జనార్ గారు కదా, అలాంటి పనికిమాల ఏదో షూటెడ్ సైట్ ఆర్డర్లు ఎందుకు ఇవ్వకూడదు? ఇవిగండి మనకు కావాల్సిన సమాజంలో. వాళ్ళు ఎవరైనా దగ్గర ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరినీ పిలిచి తీసుకెళ్లారు, అక్కడ ఏదో పేరెంటానికి పిలిచినట్టు డ్రగ్స్ మీద ఎంక్వైరీ చేసి డ్రగ్స్ తీసుకున్నాడు బాధితుడట అండ్ రిహాబ్ సెంటర్ కి పంపిస్తారట. చెవులవి చీరి వద్దండి, గోప మీద 4 తగలనే వద్దు, పబ్లిక్ డొమైన్ లో నిలబెట్టి పట్ట. ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు కదా. 4 పీకి వెధవల్ని ఎరా మీరు సిగరెట్లు కాలుస్తారా, గంజాయిలు తాగుతారా, ఇదిరా మీరు ప్రమోషన్లు అని చెప్పి పట్ట మన పోలీసులు తంతే ఈడ్చుకుని కారు దాకా తన్నుకుంటూ తీసుకెళ్లి ఎక్కిస్తే ఇంకోసారి అది సాహసం చేస్తారు వీళ్ళు. అడిగితే వదిలేశారు. రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఆ పనికి మళ్ళీ అదో ఈ న్యూ ఇయర్ ముందు మళ్ళీ అదో దొరకపోతే తప్పించుకుని పోయాడట. ఈసారి దొరికితే షూటర్ సైటర్లు ఆర్డర్ ఏమైనా గజెట్లు ఇచ్చారు మనకి? నేను అంటుంది ఏంటంటే సార్, సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈ సినిమా దరిద్రులు. ఈ దరిద్రులను పట్టుకొని మనం వీళ్ళ గురించి మనం పచ్చబాటలు పెట్టుకొని నేను ఇంకా మీ ఏఎన్ఎన్ ఛానల్ మెచ్చుకుందాం అనుకుంటారు. మీరు కూడా ఇవాళ ఈ డిబేట్ పెట్టేశారు. ఎలా తానాలు తెలుసా సార్? వీళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు బౌన్సర్లు పక్కన పెట్టి 2 జల్లల తగలతో చేయాలి డిబేట్లు. ఇలాంటి పెద్దవాళ్ళని పెట్టి మనం అవమానం పడకూడదు. కాదు ప్రసాద్ గారు, ఈ రోజు మనం అందుకనే హుందాగా ఉన్న గెస్టులు మాత్రమే పిలిచాం, వేరే వాళ్ళని దీనికి పిలవలేదు. కాకపోతే అతను ఎవరైతే మురళీ శర్మ అని అతను ఉన్నాడో అతను మాట్లాడే విధానం తప్పు అని చెప్పడానికి మీలాంటి వాడితో చెప్పిస్తే పిలిచాం. కానీ ఆల్మోస్ట్ అతను కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తని పరిస్థితి మిమ్మల్ని చూసి మీరు గెస్టులు మాట్లాడే తీరుని బట్టి పరిస్థితి అయితే అలా ఉంది. కానీ ఒకటైతే చెప్పగలం, 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఏనని యొక్క ఉద్దేశం కూడా చెప్తానండి రష్మికాంత్ గారు. ఇప్పుడు మీరు ఈ చర్చ పెట్టిన వల్ల ఇప్పుడు పెద్ద మేడం గారిని తీసుకొచ్చారు, నా తల్లి స్థానంలో ఆవిడ ఖచ్చితంగా నెక్కచ్చిగా చెప్తుంది ఇది సమాజంలో తప్పని. కానీ తప్పు చేస్తున్నవాడు కూడా మనకు క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరండి, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో నాకు మీకు ఇద్దరికి యాక్సెస్ ఉంది. అన్వేషణలో మనం ఏమైనా ప్రవర్తిస్తున్నావా? మీరు యూట్యూబ్ లో ఉంటారు, లేకపోతే మీరు మీడియాలో ఉన్నారు, మీరుకి సోషల్ మీడియా మీకు ఫేస్బుక్ ఉంది, లేకపోతే మేడం ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. ఇలాంటి పనికిమాల వీడియోలు ఎప్పుడైనా చేసాం మనం? అంటే మనకి సమాజ హితంలో ఒక నైతికత, సమాజంలో బాధ్యత ఇవి మనకున్నప్పుడు లేని వాళ్ళ గురించి ఇలాంటి ఎక్స్ట్రీమ్ వాళ్ళని ఎలిమినేట్ చేయండి సార్. అసలు నాకు తెలియకడుగుతాను, నేను వేసుకునే బట్టలు, నేను వేసుకునే తిండి మీద పక్కోడు మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా దాన్ని అప్రహెన్షన్ కింద తీసుకుంటాను. కానీ ఒక డెకరమ్ అని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు మీకో నాకో చెప్పారు, బాబు ఒక వీళ్ళ పనికిమాలిన వాళ్ళ మీద మనం చర్చ పెట్టి వాళ్ళకి అనవసరమైన ఎలివేషన్స్ ఇవ్వద్దంటే మన ఇద్దరం ఆవిడ మాట వినాలి. ఎందుకంటే తల్లి స్థానం ఆవిడది. ఇది మనం సమాజంలో గౌరవిస్తుంది. నీకు నాకు ఎప్పుడంటే సార్ మనం చదువుకుంటున్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి చెప్పుకుని వచ్చినవి. మనది భారతదేశం, భారతమాత అంటే తల్లి అంటే మీ ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో భారతమాత అలాగే ఉంటది. వసుదైక కుటుంబం మనది. కుటుంబంలో పెద్దల్ని ఎలా గౌరవించాలి,
పండగలకి పబ్బాలకి పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలి. ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు అందరూ పరాన్న జీవులు అంటారు మీరు. సినిమా వాళ్ళందరూ పరాన్న జీవులు, వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. ఇప్పుడు శివాజీ అనేది ఇది మాట్లాడకపోతే ఇంతలోకి వచ్చేది కదా. ఆ మంగపతి క్యారెక్టర్ ఏదైతే చేశాడో తన సినిమాల ప్రమోషన్లో భాగంగా తను ఎదగటానికి తను స్టార్ట్ చేస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎదగటానికి అనసూయ కావచ్చు, ఇప్పుడు అన్వేష్ కావచ్చు, ఎవరికాళ్ళు సొంతంగా ఉండి మొత్తం దేశానికి మొత్తాన్ని దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్తారని మీరు అంటున్నారు. మాటండి ఆఖరికి పెద్దావిడ కూడా ఒక మాట అన్నారు. ఆవిడ నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఆ శివాజీ గారి మాట్లాడిన పనికి మాలిన మాట కన్నా వాడు స్త్రీల పట్ల కట్టుబట్టలు. ఎందుకంటే ఆవిడ ఎంత సాంప్రదాయంగా ఉందో చూడండి. పెద్దావిడ మా అమ్మలాగే ఉంది. ఆవిడ ఆ అమ్మ స్థానాన్ని జస్టిఫై చేస్తున్న మాటకు నచ్చింది తప్ప వాడు అన్న మాటలు ఖండించడానికి ఆవిడకి ఇవాళ మనసు రావట్లేదు. ఎందుకంటే వాడు ఇవాళ కట్టుబొట్ల గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా దండం పెడతాను శభాష్ అని. కానీ వాడి సినిమాల్లో ఇవాళ మన మగవాళ్ళు, మా తాత ముత్తాతలు అందరూ లుంగి పంచెలు కట్టు పంచెలు కట్టుకుని పెద్దవాళ్ళు లేరు. నేను కట్టుకుని తిరుగుతుండా? మళ్ళీ జీన్ ప్యాంట్లు కావాలి, టీ షర్ట్లు కావాలి, రాజకీయ సభలకు వస్తే కల్లీ లైచీలు కావాలి. ఇవన్నీ మీరు గమనించండి సార్. మన పద్ధతి సోషల్ మీడియాలో ఒకటే శివాజీకి సపోర్ట్ చేస్తూ ఏంటో కొంతమంది మహిళలు కూడా మాట్లాడతారని మరి మీరు ఎలా చూస్తారు? అదే సార్, ఇప్పుడు సముద్రంలో వెళ్తున్న వాడికి ఏదైనా చిన్న కర్ర దొరికినా అది పెద్ద ప్రాణం నిలబెట్టినట్టు ఉంటుంది. ఇవాళ కట్టుబొట్లకు సంబంధించిన విషయంలో స్త్రీలకి చీర కట్టుకోండమ్మా, సాంప్రదాయాలు పాటించండి అని ఎక్కడో ఒకడు చచ్చిపోయిన వాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఎవడో శివాజీ లాంటి మాట్లాడినా మంచిగానే వినబడుతుంది. కానీ అశ్వత్థ మత కుంజరేలాగా ఆ ముందు మాట్లాడిన చెత్త ఎప్పుడైతే వినబడదో దాని మీద మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఒకటే ఒక విషయం, ఇవాళ బాలకృష్ణ లాంటి వాడు ఏది పడితే అది మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి చెప్పు తీసుకుని కొట్టాలి అక్కడే. తర్వాతే ఈ శివాజీ లాంటి ఆ భయం ఉంటుంది ఇంకోసారి నోరు రావడానికి. ఇవాళ నేను ఒకటే మాట చెప్తాను, పబ్లిక్ డొమైన్ లో ఎన్స్ ఫోర్త్ నేను సినిమా పరంగా ఓ మా అసోసియేషన్ లేదా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నేను రిప్రజెంటేషన్ ఇస్తూ నేను ఇవాళ నుంచి కట్టుబొట్ల విషయంలో స్త్రీ సాంప్రదాయాన్ని భారత సంస్కృతికి విఘాతం కలిగించేలా ఆడపిల్లలు బట్టలేసుకోకుండా నేను నా పోరాటం మొదలవుతుందని చెప్పానండి. అందరూ సంఘీభావాలు ప్రకటిస్తారు. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కూర్చుని అల్లాల మీద ఇల్లు మీద కడుపు మంటలు పెట్టుకుని ఒక బయాస్డ్ అండ్ డెలిగేషన్ స్టేట్మెంట్ ఇస్తే యాక్సెప్టెన్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఏ సినిమాలోనూ అశ్లీలత లేకుండా భరోసా ఓడిస్తాడు. ఈ సినిమా ఓడితే ఇప్పుడు వీడితో అసలు కానే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివాజీ గారు లెక్క వీడు ఎవరంటే చిన్న దీపావళి టాపాక్లో చిన్న అవుట్ వీడు ఎక్స్ట్రా క్యారెక్టర్. ఈవిడెవరు చిన్న ఎక్స్ట్రా క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు. వీళ్ళని పట్టుకుని వీళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఆ మురళీ శర్మ గారు లాంటి వాళ్ళకి ఒప్పుకుంటారు.